హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజా రివ్యూస్. ఇప్పుడు మన రివ్యూ వచ్చేసి LYF లవ్ యువర్ ఫాదర్. ఇది ఒక ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ డ్రామా అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తీసుకొచ్చారు. మరి ఇదంతా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా లేకపోతే బోర్ గా తీసుకెళ్లిపోతారా? ఇప్పుడు సింపుల్ క్లారిటీగా చూద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టేసారా ప్లీజ్, ఎందుకంటే పిచ్చి పిచ్చి వీడియోలకి లైక్లు కొడుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియోనే కదా, ఒక లైక్ కొట్టేయండి భయ్యా ప్లీజ్. కొట్టేశారు కదా? థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక యంగ్ బాయ్ అండ్ మధ్యతరగతి ఫాదర్ వీళ్ళ మధ్య ఉండే రిలేషన్షిప్ ని బేస్ చేసుకొని మూవీ నడుస్తూ ఉంటది. హీరో అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో తన ఫాదర్ ని ఏ యాంగిల్లో అర్థం చేసుకుంటాడు అనేది ప్రెజెంట్ చేశారు. లిటరల్లీ చెప్పాలంటే పర్ఫార్మెన్స్, సీనియర్ యాక్టర్ గా పర్ఫార్మెన్స్ చేసిన ఫాదర్ రోల్ ఆయన చాలా డీసెంట్ గా చాలా పర్ఫార్మెన్స్ చేశాడని చెప్పాలి. లిటరల్ చెప్పాలంటే ఎమోషన్స్ ని చాలా బాగా క్యారీ చేశాడని చెప్పాలి. ఇంప్రెస్ చేశాడు కూడా చెప్పాలంటే. హీరో కూడా కొంచెం డీసెంట్ గానే పర్ఫార్మెన్స్ చేశాడు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పర్లేదు, కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపిస్తూ ఉంటది కొన్ని ప్లేసెస్ లో సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళది. ఇంకా లిటరలీ డైరెక్టర్ అయితే ఈ సినిమాని డైరెక్టర్ కొంచెం ఎఫెక్ట్ పెట్టాడు, కానీ కొంచెం డ్రాగ్ అయినట్టు కొంచెం స్లోగా నడిచిన ఫీలింగ్ పక్కాగా ఉంటది. ఆ సినిమాటోగ్రఫీ అయితే ఓకే, ఇంకా బీజిఎం బాగుంది, కొన్ని సీన్స్ బాగా ఎలివేట్ చేసింది. ఎమోషన్స్ అయితే లిటరలీ చెప్పాలంటే మ్యూజిక్ ఓకే పర్లేదు అనిపించింది. అంటే కొంచెం ఎడిటింగ్ కొంచెం క్రిస్పీగా చేసుంటే బాగుండేదేమో, టైట్ గా చేసుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఇంకా పాజిటివ్స్, ఫాదర్ అండ్ సన్ బాండింగ్, అంటే స్ట్రాంగ్ బీజిఎం కొన్ని సీన్స్ లో లిటరలీ చెప్పాలంటే కొన్ని సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అనిపించింది. ఇంకా నెగిటివ్స్ అయితే కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటది, డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉంటది, కొన్ని ప్రొటెక్టబుల్ సీన్స్ ఉంటాయి, ఈజీగా అర్థం అయిపోతూ ఉంటుంది సినిమా అంతా కూడా నన్ను అడిగితే. ఫైనల్ వాడికి ఓవరాల్ ఏం చెప్తానంటే, LYF ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, ఒక మెసేజ్ ఇచ్చారు. లిటరలీ చెప్పాలంటే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడే వారికి ఒకసారి ట్రై చేయండి. నన్ను అడిగితే మరీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, ఒక యావరేజ్, ఒక బిలో యావరేజ్ మూవీ. నా పర్సనల్ రీడింగ్ అయితే పక్కన ఇస్తున్నాను. ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రాజారావు రివ్యూస్ని కొంచెం బిల్ ఐకాన్ కూడా పెట్టేసుకోండి. కొత్త కొత్త మూవీ రివ్యూస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.